టుడే పులుసు విత్ ఎగ్ కర్రీ. అది మంచిగా చపాతీలో కానీ, లేదంటే మామూలుగా అన్నంలో కానీ, రైస్‌లో కానీ చాలా బాగుంటుంది. మనకు కావాల్సిన చపాతీల్లో కానీ, లేదంటే దోసల్లో కానీ దేంట్లో వేసుకున్నా చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సినటువంటి వస్తువులు మిర్చి తీసుకోవాలి, టమాటాలు అండ్ ఆనియన్స్ తీసుకోవాలి. ఎగ్స్ వచ్చేసి ఒక 5 ఎగ్స్ తీసుకోవాలి. 5 ఎగ్స్ తీసుకొని అట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో వాటిని మంచిగా మనం కొంచెం ఫ్రై లాగా ఎగిపోతూ ఉండాలన్నమాట. కొంచెం ఆ యొక్క స్మెల్ అదంతా పోతూ ఉంటది. అట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అవి మనం మాడకుండా అవి తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు మనం అట్లా తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఒక్కోసారి మనకు కావాల్సినవి అదే ఆయిల్ పక్కన పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఏంటంటే పెద్ద పెద్ద ముక్కలు కొంచెం కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 3, 4 తీసుకోవాలి. అది మొత్తం తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకొని అదే ఆయిల్లో వేసుకోవాలి. ఆ ఆయిల్లో వేసుకొని కొంచెం అట్లా తిప్పుతున్నప్పుడు కొంచెం మనకి ఏమేమి కావాలని చెప్పేసి కొంచెం అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఎగుతున్నాయి అనుకున్న టైంలో అవి అడుగంటకుండా చూసుకోవాలి. ఎగుతున్నప్పుడు మళ్ళీ అప్పుడు మనం టమాటాలు ఆల్రెడీ కట్ చేసుకుంటాం ఒక 2, 3, 4 అవి కూడా అందులో వేసేసుకొని మంచిగా మాడకుండా కొంచెం మనం వాటిని అనేది తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అట్లా అట్లా తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మంచిగా ఒక టేస్టీగా అనిపిస్తుంది. సో వాటికి మొత్తం మనం కావాల్సినటువంటి అందులో జీలకర్ర కొంచెం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. జీలకర్ర వేస్తే కొంచెం టేస్టీ వస్తుంది. ఇప్పుడు ఇది మనకి పేస్ట్గా చేసుకుంటాం మసాలా కోసం అనమాట. ఇది మసాలా బాగుంటుంది. అయిపోయిన తర్వాత అట్లా తీసి పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలి. అది ఆరబెట్టుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు బౌల్లోని కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం వేగుతూ ఉండాలి. అట్లాగే అందులో మళ్ళీ పచ్చిమిర్చి వేసుకోవాలి. సూపర్ పచ్చిమిర్చి వేసుకొని అవి వేగుతున్నప్పుడు మనం ఆల్రెడీ ఇంకా వేరే ఉల్లిగడ్డలు సన్నగా తరుగు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. అవి మొత్తం అందులో వేస్తాం. వేసిన తర్వాత అది మొత్తం అడుగంటకుండా సిమ్లో పెట్టుకుని వాటికి కావాల్సిన పోపు గింజలు వేసుకోవచ్చు. పోపు గింజలు అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఆవాలన్నా వేసుకున్నా సరిపోతుంది. అది ఎవరి చాయిస్ వాళ్ళది. సో వేసుకుంటే కొంచెం పసుపు జస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం పసుపు వేసుకొని అది మంచిగా ఇట్లా తిప్పుతూ ఉండాలి. అందులో ఏంటంటే మగ్గుతూ ఉండాలన్నమాట. మగ్గుతూ ఉన్నప్పుడు అది ఏంటంటే ఒకసారి మాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం చెప్పేసి దాన్ని ఎక్కువ మనం మాడకుండా సిమ్లో పెట్టుకొని దాన్ని లైట్గా తిప్పుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం పులిపే కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగా వేసుకుంటే మంచిగా. ఆ తర్వాత అల్లం పేస్ట్ అనేది మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది అందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ఆ యొక్క పులుసు ఉంటుంది కదా, పులుసు అనేది అందులో పోస్తాము. కొంచెం మనకి ఎంతవరకు కావాలో పులుసు అంతవరకు పులుసు పోసేసి దాన్ని అరగంటుకుంటూ దాన్ని అట్లా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. తిప్పుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఆయిల్ ప్లస్ వాటర్గా కొంచెం అది వేరైపోవాలి. అంటే వేరైపోయిన తర్వాత మనం అట్లాగే తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనకు ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఎగ్స్ని అందులో వేస్తాము. అందులో వేసేసుకొని అవి మొత్తం అట్లా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అది అరగంటుకుంటే అట్లా మనం సిమ్లో పెట్టుకొని కొంచెం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒకసారి అవి ఎగ్స్ అనేది పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఏం చేయాలంటే మనం చిన్నగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అలా చిన్నగా తిప్పుకుంటూ ఉంటున్నప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. అది గరం మసాలా వేసుకోవాలి, అవి చాయిస్ అనమాట. అంటే ఆప్షనల్. అంతే. అది వేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా అట్లా మనకు కావాల్సినటువంటి ఆ యొక్క టమాటా విత్ పులుసు కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీల్లో కానీ, అన్నంలో కానీ దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఏంటంటే దోశల్లోకి అయితే మాకు చాలా టేస్టీగా వేయచ్చు. దోశల్లోకి కానీ మేము చేసాము. కనీసం దోశల్లోకి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా ఎంత టేస్టీ అంటే చాలా బాగుంది. సో సూపర్ టేస్టీ ఉంది. ఎంత మంచిగా టేస్టీ ఉందంటే అంత మంచిగా టేస్టీగా ఉంది. చాలా చాలా టేస్టీ ఫ్రెండ్స్. మీకు కానీ మా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.